రేణుదేశే జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లులుంటాయి. ఇక పెట్స్ కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కల వైద్యం కోసం విరాళం సేకరిస్తుంటుంది. పెట్స్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక జంతువుల బలి విషయంలో ముందు నుంచి కూడా రేణుదేశాయ్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా కొందరు అఘోరాలు చేసిన జంతు బలి మీద రేణుదేశాయ్ మండిపడింది. తాజాగా జంతు బలి వీడియోని చూసి రేణుదేశాయ్ కలత చెందింది. ఇలా బలి ఇస్తే చంపేస్తే దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు? బిడ్డల రక్తం కళ్ళ చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు తక్కుతుంది అంటూ రేణుదేశాయ్ మండిపడింది. రేణుదేశాయ్ వరదల టైంలోనూ జంతువులు, మూగ జీవాల గురించి ఎక్కువగా ఆలోచించింది. వరదల్లో చిక్కుకొని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరదల టైంలో రేణుదేశాయ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా పెట్స్ గురించి వీడియోలు షేర్ చేసింది. ఎక్కడ పెట్స్ కి ఎలాంటి కష్టం వచ్చినా తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సహాయం అందించేలా చేస్తుంది. పెట్స్ గురించి నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగిటివిటీని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ మధ్య అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది రేణుదేశాయ్ తో వాగ్వాదానికి దిగారు. కొంతమంది నెటిజన్లు అకిరా ఆద్యాలని కూడా ట్రోల్ చేశారు. కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం తాను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రేణుదేశాయ్ ట్రోలింగ్లకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రేణుదేశాయ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లులుంటాయి. ఇక పెట్స్ కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కల వైద్యం కోసం విరాళం సేకరిస్తుంటుంది. పెట్స్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక జంతువుల బలి విషయంలో ముందు నుంచి కూడా రేణుదేశాయ్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా కొందరు అఘోరాలు చేసిన జంతు బలి మీద రేణుదేశాయ్ మండిపడింది. తాజాగా జంతు బలి వీడియోని చూసి రేణుదేశాయ్ కలత చెందింది. ఇలా బలి ఇస్తే చంపేస్తే దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు? బిడ్డల రక్తం కళ్ళ చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు తక్కుతుంది అంటూ రేణుదేశాయ్ మండిపడింది. రేణుదేశాయ్ వరదల టైంలోనూ జంతువులు, మూగ జీవాల గురించి ఎక్కువగా ఆలోచించింది. వరదల్లో చిక్కుకొని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరదల టైంలో రేణుదేశాయ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా పెట్స్ గురించి వీడియోలు షేర్ చేసింది. ఎక్కడ పెట్స్ కి ఎలాంటి కష్టం వచ్చినా తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సహాయం అందించేలా చేస్తుంది. పెట్స్ గురించి నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగిటివిటీని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ మధ్య అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది రేణుదేశాయ్ తో వాగ్వాదానికి దిగారు. కొంతమంది నెటిజన్లు అకిరా ఆద్యాలని కూడా ట్రోల్ చేశారు. కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం తాను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రేణుదేశాయ్ ట్రోలింగ్లకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. రేణుదేశాయ్ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లులుంటాయి. ఇక పెట్స్ కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కల వైద్యం కోసం విరాళం సేకరిస్తుంటుంది. పెట్స్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇక జంతువుల బలి విషయంలో ముందు నుంచి కూడా రేణుదేశాయ్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా కొందరు అఘోరాలు చేసిన జంతు బలి మీద రేణుదేశాయ్ మండిపడింది. తాజాగా జంతు బలి వీడియోని చూసి రేణుదేశాయ్ కలత చెందింది. ఇలా బలి ఇస్తే చంపేస్తే దేవుడు సంతోషిస్తాడని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతున్నారు? బిడ్డల రక్తం కళ్ళ చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు తక్కుతుంది అంటూ రేణుదేశాయ్ మండిపడింది. రేణుదేశాయ్ వరదల టైంలోనూ జంతువులు, మూగ జీవాల గురించి ఎక్కువగా ఆలోచించింది. వరదల్లో చిక్కుకొని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వరదల టైంలో రేణుదేశాయ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ కూడా పెట్స్ గురించి వీడియోలు షేర్ చేసింది. ఎక్కడ పెట్స్ కి ఎలాంటి కష్టం వచ్చినా తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సహాయం అందించేలా చేస్తుంది. పెట్స్ గురించి నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక రేణుదేశాయ్ సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగిటివిటీని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ మధ్య అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమంది రేణుదేశాయ్ తో వాగ్వాదానికి దిగారు. కొంతమంది నెటిజన్లు అకిరా ఆద్యాలని కూడా ట్రోల్ చేశారు. కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం తాను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రేణుదేశాయ్ ట్రోలింగ్లకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది.